తెలంగాణలో మెజారిటీ లోక్సభ స్థానాలను కైవసం చేసుకునేందుకు ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తూ వస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది ఆశావహులు ఢిల్లీ చుట్టూ క్యూ కడుతున్నారు, ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కాసేపటి క్రితం జరిగిన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో కొన్ని పేర్లైతే మనకు బయటకు వచ్చాయి. ముఖ్యంగా ముగ్గురు సిట్టింగ్ ఎంపీలను మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. వారిలో బండి సంజయ్ కరీంనగర్ నుంచి ఉన్నారు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, సికింద్రాబాద్ నుంచి ఇంకొక ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి గారి పేర్లైతే ఖరారైపోయాయి. అయితే గతంలో ఆదిలాబాద్ నుంచి గెలిచిన సోయం బాపురావు పేరు కూడా ఇప్పుడు పరిశీలనలో ఉంది. కాకపోతే అక్కడ రమేష్ రాథోడ్ అనే వ్యక్తి పోటీ పడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇంకొక వైపు ఇంకొక పేరు కూడా అక్కడ వినిపిస్తోంది, నగేష్ అనే పేరు కూడా పరిశీలనలో ఉంది. అయితే గతంలో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వీరిని ముఖ్యంగా నగేష్ని వ్యతిరేకిస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకి వస్తుందా టికెట్, లేదంటే రమేష్ రాథోడ్కి వస్తుందా అనేది తేలాల్సి ఉంది. ఇంకొక వైపు చూస్తే ఖమ్మం నుంచి జి వెంకటేశ్వర్లు పేరు దాదాపు ఖరారైంది. ఇక్కడ వినోద్ రావు అలాగే శ్రీధర్ రెడ్డి పేర్లు కూడా పోటీలో ఉన్నప్పటికీ జి వెంకటేశ్వర్లు పేరునే అధిష్టానం ఖరారు చేసినట్టుగా కనిపిస్తోంది. మరోవైపు చూస్తే మెదక్ నుంచి అంజిరెడ్డి, రఘునందన్ రావు గారు ఇద్దరు పోటీ పడుతున్నట్టుగా కనిపిస్తుంది. అయితే వీరిద్దరిలో ఎక్కువగా అంజిరెడ్డి వైపే అధిష్టానం హైకమాండ్ మొగ్గు చూపిస్తుంది. ఇంకొక వైపు చూస్తే హాట్ టాపిక్ గా మారింది జహీరాబాద్ లోక్సభ స్థానం. ఇక్కడ నుంచి సినీ నిర్మాత దిల్ రాజుని రంగంలోకి దింపాలని చాలా రోజులుగా రాష్ట్ర హైకమాండ్ అనేది ప్రయత్నిస్తుంది. అయితే ఆయన నిజామాబాద్ నుంచి పోటీ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాకపోతే అక్కడ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఉండడం వల్ల జహీరాబాద్ నుంచే ఆయన్ని పోటీ చేయమని రాష్ట్ర నేతలు కోరినట్టుగా తెలుస్తుంది. అలాగే ఇక్కడ నుంచి ఇంకొకరు కూడా పోటీ పడుతున్నారు. ఒక్కరని కాదు, ఈ స్థానానికి చాలా పెద్ద లిస్టే ఉంది. ఆల నరేంద్ర కొడుకు అయిన ఆలే భాస్కర్ పోటీ పడుతున్నారు. అలాగే మీడియా సంస్థల అధినేత ఏలేటి సురేష్ రెడ్డి కూడా సీట్ ఆశిస్తున్నారు. కానీ జైపాల్ రెడ్డికే ఇక్కడ ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు హైదరాబాద్ అనేది కూడా హాట్ సీట్గా మారిపోయింది. హైదరాబాద్ లోక్సభ పార్లమెంటు స్థానం అనేది ఓవైసీలకి కంచుకోట అని చెప్పాలి. దశాబ్దాలుగా వారే ఈ స్థానాన్ని కైవసం చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఎప్పుడైనా సరే 17 లోక్సభ స్థానాలు ఉన్న ఏ పార్టీలైనా ఎక్కువ శాతం హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ వైపు మొగ్గు చూపలేదు, వైపు చూడ్డానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఎందుకంటే ఆ స్థానం ఓవైసీల కంచుకోట. వారిని దాటి ఇంకొకరు అక్కడ గెలవడం అనేది మామూలు విషయం కాదు. అలాంటి స్థానంలో ఒక మహిళను బీజేపీ రంగంలోకి దించబోతుంది. ఆవిడ మరెవరో కాదు, ఈ మధ్య కాలంలో డిజిటల్ మీడియాలో బాగా పాపులర్ అయిన మాధవీలత. విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్ గా ఉన్నారు, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి ఆవిడ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఒక ప్రత్యేక వ్యక్తిగా అయితే కనిపిస్తున్నారు. ఓల్డ్ సిటీలో అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ వస్తున్నారు. సో దాదాపు ఓవైసీ మీద పోటీ చేయడానికి మాధవీలత పేరునే అధిష్టానం ఖరారు చేసింది. దాదాపనే కాదు, ఇదే పేరు ఫైనల్ అయిపోయింది. చాలా రోజులుగా ఆమె అక్కడ తను పోటీ చేయబోతున్నట్టుగా కూడా చెబుతూ ఉన్నారు. అక్కడ గెలిచి ఓవైసీల మీద విజయం సాధిస్తానని ఇప్పటికే మాధవీలత చెప్పి ఉన్నారు. ఆ తర్వాత చూస్తే మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. అలాగే మాజీ ఎంపీగా ఉన్న జితేందర్ రెడ్డి కూడా ఇక్కడ మహబూబ్ నగర్ సీట్ కోసం బాగా పట్టుపడుతున్నారు. ఇంకొక వైపు చూస్తే నాగర్ కర్నూలు నుంచి పోతుగంటి రాములు సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్కి ఆయన ఇవాళే ఇక్కడ పార్టీలో చేరడం అనేది జరిగింది. ఆయన కొడుకు భరత్ ప్రసాద్ కూడా ఉన్నారు, వెల్ ఎడ్యుకేటర్. రాజకీయాల విషయంలో ఆయన కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు. వీరిద్దరిలో ఒకరికి సీటు. కాకపోతే భరత్ ప్రసాద్ ఎంతో అనుభవం ఉన్న తండ్రిని కాదని భరత్ ప్రసాద్కి కూడా ఒకవేళ సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇంకొక వైపు చూస్తే నల్గొండ నుంచి భాస్కర్ రావు, రామరాజు యాదవ్ ఇంకా వీళ్ళిద్దరు కూడా పోటీలో ఉన్నారు. కాకపోతే వీరిద్దరు ఇంకా పార్టీలో చేరలేదు కాబట్టి అది ఇంకా ఫైనల్ కాలేదు. ఇటువైపు చూస్తే భువనగిరి నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్కి సీట్ ఖరారైపోయింది. ఇంకొక వైపు చూస్తే హాట్ టాపిక్గా ఈ మధ్య కాలంలో మనకు కనిపించింది పెద్దపల్లి సీటు. ఇక్కడ నుంచి ఎస్ కుమార్ అలాగే బొడిగ శోభ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఇంకా ఇది ఖరారు కాలేదు. కాకపోతే పాపులర్ ఫేస్, ప్రజాకర్షణ కలిగిన ఫేస్ల కోసం అయితే ఇక్కడ అధిష్టానం చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. మనకు తెలిసిందే రసమయి బాలకిషన్ కోసం కూడా కొంత నేతలు ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. వారిలో ఎవరికి ఫైనల్ అవుతుంది అనేది మాత్రం తేలాల్సి ఉంది. అయితే కొన్ని సీట్లను ఇప్పుడు ఫైనల్ చేసి రేపటికి వీటిని ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. కొన్ని హోల్డ్లో పెట్టిన సీట్లని సెకండ్ జాబితాలో రిలీజ్ చేసే అవకాశం ఉంది.